నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నారని మల్క కొమురయ్య అన్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీగా గెలిచిన వారు ఉపాధ్యాయ సమస్యలను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటానని చెప్పారు. ప్రారంభించడానికి కుమరవెల్లి టీచర్స్ అనే వాళ్ళు చాలా చదువుకొని ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అందరినీ చదువు చెప్పి బాగా చేస్తూ ఉన్నారు. టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. సమస్యలలో ఒకటి ఓడిస్ పెండింగ్ ఉండడం కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళకు కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకు మినిమం స్కేల్స్ లేవు. 317 జీవో కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. దానికి మన మినిస్టర్ గారు సంజయ్ గారు బాగా ఫైట్ చేసి కొట్లాడారు, జైలు కూడా వెళ్ళారు. అది ఇప్పుడు మధ్యలో కొంచెం అమెండ్మెంట్ కాబోతుంది, అదొక గుడ్ న్యూస్. బట్ ఇంకా చాలా ఇష్యూస్ పెండింగ్ ఉంది. అంటే టీచర్స్ అనే వాళ్ళకు సమస్యలు కంప్లీట్ అయిపోతే వాళ్ళని ఫ్రీగా మైండ్తో పెడితే వాళ్ళు స్టూడెంట్స్కు క్లాస్ రూమ్స్కు ఉండి స్టూడెంట్స్ను, విద్యార్థులను వాళ్ళు ఫ్యూచర్ సిటిజన్గా తయారు చేసే పనిలో ఉండాలి. కానీ ఈరోజు ఏమవుతుందంటే వాళ్ళ ఇష్యూస్ కొరకు దాని కొరకు రోడ్ల మీదకి వచ్చి స్ట్రైక్ చేయడము, లేకుంటే గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ టైం మంచి టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళకు ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళకు సరి అయిన ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళను ఫ్రీ మైండ్తో పెడితే వాళ్ళు స్టూడెంట్స్ను మంచి స్టూడెంట్స్ తయారు చేసి మన ఫ్యూచర్ చాలా యూస్ఫుల్ సిటిజన్గా తయారు చేస్తారు. టీచర్స్కి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు దాంట్లో